గణనాథుని ఏంటంటే మనం స్టార్ట్ చేసేసేయాలి, నిమజ్జనం కార్యక్రమానికి స్టార్ట్ చేసేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు లేట్ అయిపోతుంది, సిటీ మొత్తం జామ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం గణనాథుని ఎట్లా తీసుకెళ్తాం, ఎలా తీసుకెళ్తాం అంటే స్పెషల్గా తీసుకెళ్ళబోతున్నాం గణేషుని. సో మీరు చూడండి ఎట్లా తీసుకుపోతున్నాం. మీరు ఈసారి మీ గణనాథుని ఎట్లా తీసుకుపోయి ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి పప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. మన దేవాన్స్ గణనాథుని లడ్డు స్వాధీనం చేసుకున్నాడు, చిన్నోడు కాబట్టి. ఇక జడ్జి దగ్గర పెట్టమ్మా, జడ్జి దగ్గర పెట్టి లడ్డు తర్వాత మామ, లడ్డు నీకే నీకే లడ్డు. జై బోలో గణేష్ మహారాజ్కి. దేవాన్స్ ఈసారి లడ్డు దేవాన్స్ స్వాధీనం చేసుకున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నాదునికి గుడ్ బై చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుందండి, కానీ ఏంటంటే మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించాలి కదా. సో మళ్ళీ ఈసారి ఏంటంటే ఘనంగా పంపించి వచ్చే సంవత్సరం మళ్ళీ ఏంటంటే గణనాథునికి ఇంకా ఏంటంటే గణనాథుని మనం వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్గా వెల్కమ్ చేద్దాం. ఈసారికి అయితే ఏంటంటే గణనాథుని అమ్మవారి పార్వతి అమ్మవారు వెయిట్ చేస్తున్నారు, అందుకే గంగమ్మ తల్లి ఒడికి మనం ఏంటంటే గణనాథుని పంపిస్తాం. ఇంకొద్దిసేపట్లో ఏంటంటే మన గణనాథుని నిమజ్జనం కార్యక్రమం స్టార్ట్ కాబోతున్నది. సో లెట్స్ సీ. ఇంకా మన గణేష్ని తీసుకొని మనం ఏంటంటే నిమజ్జనానికి బయలుదేరామండి. చాలా బాధగా ఉంది తీసుకెళ్తుంటే, ఎందుకంటే 9 రోజులు పూజ చేసి ఆయనకి నైవేద్యాలు అండి పెట్టి, సో మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా కలిపేసుకొని మనకి అన్నీ ఆయనకి సేవలు చేసి పంపించాలంటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదండి, పంపించాల్సి వస్తుంది. సో బాధగా ఉన్నా సరే సో సంతోషంగా పంపించి మళ్ళీ వచ్చే ఏడు ఇంకా రెట్టింపు సంతోషంతో మనకు మా దగ్గరికి రావయ్యా అనుకుంటూ సో మన గణనాథుని ఏంటంటే నిమజ్జనానికి తీసుకెళ్తున్నామండి. సో చెప్పాను కదా ఈసారి ఏంటంటే లేట్గా అయినా లేటెస్ట్గా తీసుకెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయినాం. సో ఏంటంటే అదే అండి, మన కార్ మీద తీసుకెళ్దామని చెప్పేసి మంచి లైటింగ్స్, కోలాటం, సో ఇవన్నీ సెట్టింగ్ చేసి ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడే కొంచెం లేట్గానే తీస్తున్నాం, ఎందుకంటే అక్కడ అంతా జామ్ అయిపోయింది. అందుకే నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే కాల్ చేశారు కొంచెం లేట్గా రండి అని చెప్పేసి. సో అందుకే కొంచెం లేట్గా స్టార్ట్ చేసి ఉంటుంది. ఇంకా కోలాటం వాళ్ళు కూడా వచ్చేసరికి లేట్ అయింది. సో ఇక వినాయకుడిని మీద పెట్టేసి ఆ లైటింగ్స్ అవన్నీ సెట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఫ్రెండ్స్, మన వినాయకుడు ఊరేగింపు అయిపోయిన తర్వాత మనం చెరువు దగ్గరికి వచ్చేసినాం మనం నిమజ్జనం కోసం. ఇంకొక 2-3 మినిట్స్లో మనకు నిమజ్జనం అయిపోతుంది. చాలా బాధ అనిపిస్తుంది నిమజ్జనం చేయడానికి, కాకపోతే తప్పదు. 9 రోజుల తర్వాత అమ్మగారి దగ్గరికి పంపించాలి వినాయకుడిని. సో తప్పని పరిస్థితిలో పంపిస్తున్నాం. దేవాంశ్ అయితే చాలా బాధపడ్డాడు, ఏడ్చిండు, వద్దు గణపతి పప్ప నో నో, గణపతి పప్ప నో అని ఏడ్చిండు, పడుకున్నాడు. ఇంకా గణేష్ మంది వచ్చారు నిమజ్జనానికి. మనకేంటంటే ఇక్కడ ఎక్కువ సో 9 days మనకి ఏంటంటే గణనాథుని నిద్ర చేసిన తర్వాత సో 10వ రోజు ఏంటంటే మనకి ఇక్కడ నిమజ్జనాలు అనేవి జరుగుతున్నాయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి. మీకు లైవ్లో మీకు కంప్లీట్గా ఇక్కడ మనకు వరంగల్లో ఎట్లా నిమజ్జనాలు జరుగుతాయి ఏంటని మీకు కంప్లీట్లో మీకు ఈ వీడియోలో చూపిస్తాం. ఏంటంటే మన గణేషునికి ఏంటంటే హారతి ఇచ్చేసి గంగమ్మడికి పంపిస్తాం మనం. సో హారతి తీసుకో. గణేష నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ వెయిట్ చేద్దాం గణేష కోసం. సో తీసేద్దాం. ఆ పూలు తీసి పక్క వేసి వేయండి.
సైడ్ తీసే సో మన గణనాథుడు నిమజ్జనానికి వెళ్ళిపోతున్నాడు. సో జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో మన గణేశుడు నిమజ్జనానికి వెళ్ళిపోతున్నాడండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.